లాస్ట్‌కి వన్ క్వెషన్ అండి. చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే మనము టార్గెట్ అచీవ్ చేసే ముందు ఫండ్స్ మూవ్‌మెంట్ చేసుకుంటామో లైక్ ఒక ఫండ్ అప్పుడు లైక్ సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ మనం ప్లాన్ చేసుకున్నాము. అవునండి. లైక్ సమ్‌వేర్ వి ఆర్ రిటైరింగ్ అట్ 60 జనరల్లీ 60 ఇస్ ద స్టాండర్డ్ ఏజ్ కదండీ. లైక్ ఆ. 2 ఇయర్స్ ఐడియల్ కండిషన్స్‌లో 2 ఇయర్స్ ముందు నుంచి ఫండ్స్ మూవ్‌మెంట్ చేస్తాం. లైక్ అలాంటి కేసులో టోటల్ ఫండ్ మూవ్‌మెంట్ జరుగుతదా? లేకపోతే సమ్ పార్షియల్ అమౌంట్ మనం సేఫ్ రిస్క్ లేని లైక్ అంటే అక్కడ మూసేసి మిగిలింది ఎలా పెట్టేస్తాం? అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీ రిటైర్మెంట్‌కి సే ఫర్ ఎగ్జాంపుల్ 3 crores కావాలనుకోండి. మీ రిటైర్మెంట్‌కి 3 crores కావాలి. ఆల్రెడీ అచీవ్డ్ 6 crores. ఓకే. ఇక్కడ నుంచి నేను రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం అండి. బట్ ఎగ్జాంపుల్ 60కి రిటైర్ అయ్యాము. బట్ మనం 85 దాకా ఉంటాం అనుకోండి. ఓకే. ద మనీ యూ రిక్వైర్డ్ అట్ 75 ఈస్ స్టిల్ 15 years away. యెస్. సో దట్ ఈస్ స్టిల్ లాంగ్ టర్మ్ అండి. బట్ వీ షుడ్ టేక్ కాల్. అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ అచీవ్ అయిపోయారు. ఆ రిస్క్ తీసుకోవాలా వద్దా యూ డిసైడ్. అంటే ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే అంటే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా తీసుకుంటారండి. 2 things అండి. ఒకటి హై రిటర్న్ విల్ ఆల్వేస్ గివ్ సమ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. అండ్ కొంచెం రిస్క్ తీసుకోవడం ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయడం వల్ల వీ కెన్ ట్రాన్స్ఫర్ మోర్ వెల్త్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఓకే. బట్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ ఎప్టైట్. ఓకే, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను 50% కరెక్షన్ ఎందుకు చూడాలి, నా గుండె ఒప్పుకోదు అంటే బెటర్ ఇఫ్ యు ఆర్ రెడీ విత్ యువర్ కార్పస్ ఓన్లీ టు టేక్ దట్ రిస్క్. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్ అండ్ పర్సనల్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. బట్ స్టిల్ at 60 still you need long term investment because 75, 80, 85 is still long term from there. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.